నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ గాయత్రి ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో గురువారం నిర్వహించిన విద్యాలయ నిర్వహణ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సూయబ్ ఆలం విద్యాలయ నిర్వహణ విద్యార్థుల ఫలితాలు పీఎం శ్రీ కార్యక్రమాలు సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు విద్యార్థుల జేఈఈ నీట్ ఎంసెట్ వంటి పోటీ పరీక్షల ఫలితాలపై కలెక్టర్ ఆరా తీసి మెరుగైన ఫలితాల కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు విద్యార్థులకు నెల నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలని తాగునీటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు శ్రీకాకుళం నగరం నుంచి కేంద్రీయ విద్యాలయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య డిఈఓ ఏ రవిబాబు డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత ప్రిన్సిపాల్ సూయబ్ ఆలం విఎంసి సభ్యులు పాల్గొన్నారు All the best. Okay. We will try to provide a bus if required. If you all. అంగన్వాడీలకు కనీస వేతనం 20,000 రూపాయలు చెల్లించాలని పెన్షన్ పీఎఫ్ ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా డిమాండ్ చేశారు అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఆర్ఎన్బి బంగ్లా రోడ్ నుంచి ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐసిడిఎస్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు 8 ఏళ్లుగా వేతనాలు పెంచలేదని డిఏ అమలు చేయడం లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు పనిభారం పెంచుతున్న నవచేతన యాప్ ను రద్దు చేయాలని పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సువర్ణకు వినతి పత్రం అందజేశారు స్థానిక సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు కోర్టు గైడ్ లైన్స్ ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అలాగే అంగన్వాడీ రంగంలో ఈరోజు చాలా యాప్లు తెచ్చి ఈరోజు నానా యాతన గురవుతున్నాం ఫస్ట్ ఫోన్ పనిచేయలేదని మేము రిటర్న్ ఇచ్చాం అయితే మళ్ళీ సెకండ్ ఫోను గవర్నమెంట్ ఇచ్చింది అయినా కూడా ఆ ఫోను ఏనికి కూడా పనిచేయలేని ఫోన్ ఇచ్చింది ఈరోజు ఏ యాప్ కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి సిగ్నల్స్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది చాలా వర్క్ లోడ్ పెరిగింది వర్క్ లోడ్తో ఇప్పుడు మేము వర్క్ చేయమని మేము చెప్పట్లేదు వర్క్ చేస్తాం కానీ వర్క్కు సమానంగా మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే అంగన్వాడీ కేంద్రాలు చాలా ఇరుకు గదుల్లోని ఈరోజు చాలా కేంద్రాలు మేము నిర్వహిస్తున్నాం అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ కూడా పక్కా భవనాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తూ ఉన్నాము జిల్లాలో ఇప్పుడే మినీ వర్కర్ల నుండి మెయిన్ వర్కర్లుగా మారిన వాళ్ళకి చాలా ప్రాజెక్టుల్లో వేతనాలు గత 4 నెలలు కూడా చెల్లించట్లేదు దాన్ని కూడా పరిష్కారం చేయాలా ఈరోజు ఇదే ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 42 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా ప్రతి శిబిరానికి వచ్చి మేము అధికారులకు వస్తే వేతనాలు పెంచితే అంగన్వాడీలు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల వరకు కూడా అమలు చేయట్లేదు అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలా మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం కనీస వేతనాలు 26,000 అమలు చేస్తూ చట్టం చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ధర్నా చేపట్టడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే అంగన్వాడీలతో సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దేశంలో వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దేందుకు శాస్త్రీయ పద్ధతులు ఆధునిక సాంకేతికత సమర్థవంతమైన నీటి నిర్వహణ మార్కెట్ అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రవలస ఎమ్మెల్యే ఏపీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు.
న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయం, భూమి, నీటి వనరులపై 2 రోజులు జాతీయ స్థాయి వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసి రైతులకు ఉపయోగపడే అంశాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, నిపుణుల మధ్య జరిగే ఇలాంటి చర్చలు భవిష్యత్ విధానాల రూపకల్పనకు దోహదపడతాయని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, భూ పరిపాలనలో పారదర్శకత, నీటి వనరుల సమర్థ వినియోగం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధానాలపై వర్క్షాప్ లో విస్తృత చర్చలు జరిగాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్న ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కూనర్ రవికుమార్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ నేడు విశాఖ ఏ కాలనీలోని తన క్యాంప్ ఆఫీసులో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజలు సమర్పించిన వినతి పత్రాలను ఎమ్మెల్యే గారు సావధానంగా ఆలకించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవను నియోజకవర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్, ఏపీఈడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పిఎంజే బాబు, సీర రమణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు కలగ జగదీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదిత్యుని కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవంగా, ఆరోగ్య ప్రదాతగా భక్తులు విశ్వసించే ఉషా పద్మినీఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకలు జరిపించారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య స్వామివారి కళ్యాణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ మాట్లాడుతూ భక్తుల సంక్షేమం, ఆరోగ్యం కోసం సూర్య భగవానుడి అనుగ్రహం ఎంతో విశిష్టమైనదని తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. అర్చకులు సందీప్ శర్మతో పాటు వేద పండితులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. మాజీ స్పీకర్, సీనియర్ నేత తమ్మినేని సీతారాంపై ఐటీడీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిష్కలంకమైన చరిత్ర కలిగిన తమ్మినేని సీతారాంను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో పనిచేసిన నేతపై ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేసిన తమ్మినేని సీతారాం ప్రతిష్టను దెబ్బతీసేందుకే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణపై ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రెడ్డి శాంతి సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తమ్మినేని సీతారాంపై చేసిన అవాస్తవ పోస్టులను వెంటనే తొలగించి క్షమాపణ చెప్పాలని ఐటీడీపీని డిమాండ్ చేశారు. దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకాలని టీడీపీ నేతలకు సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని శ్రీకాకుళం జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం డిమాండ్ చేశారు.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద దస్తావేజు లేఖర్లు ధర్నా నిర్వహించారు. అంతకుముందు కొత్త రోడ్ రిజిస్టర్ ఆఫీసు వద్ద నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఇచ్చాపురం నుండి రణస్థలం పొందూరు వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్ల పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా రిజిస్టర్, జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తరతరాలుగా దస్తావేజు లేఖరి వృత్తిని నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతాలు, పెన్షన్లు, ఆర్థిక సహాయం లేకపోయినా ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అలాంటి వృత్తిని ప్రైవేటీకరణ పేరుతో దెబ్బతీయడం సరికాదన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రజల ఆస్తులకు భద్రత కల్పించే కీలకమైన విభాగమని, ఇది ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని వారు కోరారు. దస్తావేజు లేఖర్ల లైసెన్సులను వెంటనే పునరుద్ధరించాలని, ప్రతి దస్తావేజుకు లేఖర్లనే బాధ్యులుగా చేసే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ జీవో ద్వారా మా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1,00,000 కుటుంబాలు వారి యొక్క జీవన ఉపాధిని కోల్పోవడం జరుగుతుంది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిని నమ్ముకొని మేము ప్రజలకు, కక్షిదారులకు వారి యొక్క సేవలు చేస్తూ వారు ఇచ్చినటువంటి రుసుముతోటే మేము జీవనోపాధి కొనసాగిస్తున్నాం. మరి ఈ ప్రైవేట్ పరం చేయడం ద్వారా పూర్తిగా జీవనోపాధి కోల్పోవడమే కాకుండా వారి యొక్క ఆస్తుల భద్రతని కూడా వారు కోల్పోవడం జరుగుతుంది. ఏ విధంగా అంటే వారి యొక్క సీక్రెసీ అనేది పూర్తిగా పోతుంది. అంతేకాదు మరి ప్రభుత్వం వారే ప్రకటించారు. ఎందుకంటే P4 విధానం అంటున్నారు. అలానే 20 లక్షల మందికి కుటుంబాలకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు. మరి ఈ రోజు ఈ ప్రక్రియ వల్ల సుమారు 1,00,000 కుటుంబాలు మరి వారి యొక్క జీవనోపాధిని కోల్పోయి రోడ్డు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదు. అలానే ప్రభుత్వం సాంకేతికంగా వృద్ధి చేస్తున్నటువంటి దేనికైనా దస్తావేజు లేఖర్లు పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తూ మేము జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఆ వృత్తిని కూడా కొనసాగిస్తున్నాం. మాకు లైసెన్సులు మంజూరు చేయాలి. మా లైసెన్సులు మంజూరు చేసి ప్రతి దస్తావేజుకి ఆ దస్తావేజు లేఖని బాధ్యుని చేయండి. మాకు మా జీవనోపాధి కోల్పోకుండా చేయండి. 396 జీవోను తక్షణం రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 12న ఆదివారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం జిల్లా మహాసభకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డెస్క్ జర్నలిస్టులు అంతా తరలి రావాలని శ్రీకాకుళం జిల్లా జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులు సాసపు జోగినాయుడు, జి షణ్ముఖరావు, శ్రద్ధానంద పట్నాయక్, చింతపల్లి నాగభూషణరావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావులు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జర్నలిజం సవాళ్లు అనే అంశంపై ప్రత్యేక సెమినార్ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా హాజరవుతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి మీడియాలో ఐక్యత ఒక్కటే మార్గం అని, కావున జిల్లాలో ఉన్న మీడియా ప్రతినిధులు అంతా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరు కావాలని వారు కోరారు. నిజమైన జర్నలిస్టులకు అండగా నిలిచే ఏకైక సంఘం రాష్ట్రంలో జర్నలిస్టుల ఫోరం అని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే శరణ్యమని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని, 60 ఏండ్ల వయసు దాటిన ప్రతి జర్నలిస్టుకు నెలకు 10,000 రూపాయలు పింఛన్లు మంజూరు చేయాలని, ట్రైన్, విమాన ప్రయాణాల్లో రాయితీ సౌకర్యం కల్పించాలని కోరుతూ తీర్మానాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీటన్నిటికంటే ముఖ్యంగా పాత్రికేయుడు నిరంతరం ఎండైనా వానైనా తడుస్తూ అహోరాత్రులు కష్టపడుతూ సమాజ హితాన్ని కోరుతూ పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. జర్నలిస్టుల తాలూకు సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఒక చక్కని వేదికగా నిలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2014 నుంచి నేటికి 2026 గత దశాబ్ద కాలంగా, అంటే అది 6 ఇదొక 6 12 కాలంగా ఏపీజేఎఫ్ అలుపెరగని పోరాటం చేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుంది. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 12వ తేదీన మహాసభ ఏర్పాటు చేశాం. ఈ మహాసభలో మీడియా సవాల్ అనే అంశంపై ప్రత్యేక చర్చాగోష్ఠి ఏర్పాటైంది. సీనియర్ పాత్రికేయులు, అదేవిధంగా వివిధ రంగాల్లో అనుభవం ఉన్నటువంటి పెద్దలు, వీరందరితో కూడా ఈ చర్చా వేదిక జరుగుతుంది.
అదే రోజు ఈ మహాసభకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, జిల్లా చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నారు. కావున జిల్లాలో ఉండే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దీంతోపాటు డస్ట్ జర్నలిస్టులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మహాసభకు హాజరై జయప్రదం చేయాలని అందరినీ వినమ్రపూర్వకంగా కోరుకుంటున్నాం. నారాయణపురం భూ సాగుదారులకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న హెచ్చెర్ల మండలం కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం కార్యదర్శి డి గోవిందరావు, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు పిలుపునిచ్చారు. చిలకపాలెంలో నిర్వహించిన నారాయణపురం భూ సాగుదారుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టాలు లేకపోవడంతో సాగుదారులు రైతు భరోసా, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగుదారులుగా నమోదు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న రైతుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు తప్పుడు పత్రాల ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నారాయణపురం భూ సాగుదారులను సాగుదారులుగా గుర్తించి పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని, రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇచ్చే వరకు దశల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భూ పోరాట కమిటీ నాయకులు తోనంగి నందివాడు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న 63 మంది మత్స్యకారుల ఎక్స్గ్రేషియా బకాయిలు 3.15 కోట్ల రూపాయలు, డీజిల్ సబ్సిడీ బకాయిలు 9.90 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 13.05 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించిందని తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, నేవీ, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, పోర్టు అధికారులతో సమన్వయం చేసి యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది మత్స్యకారులను సురక్షితంగా రక్షించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేసుకోకుండా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు సరికాదని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తారని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్, స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి అన్నారు. పెరుగుతున్న జనాభా వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారతను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం అని 1987 జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన సందర్భంగా ఈ దినోత్సవ ఆలోచన మొదలైందన్నారు. అనంతరం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సిఫారసుతో 1989లో అధికారికంగా ప్రారంభించామన్నారు. అధిక జనాభా కారణంగా ఆహారం, నీరు, నివాసం, విద్య, వైద్యం, ఉపాధిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. కుటుంబ నియంత్రణ, మహిళలకు విద్య, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం ద్వారా జనాభాను దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవ వనరుగా మార్చవచ్చు అన్నారు. జనాభా ఎక్కువైపోయినందువలన యువతికి ఉపాధి హామీ పథకాలు కూడా తక్కువైపోతాయి. మరి ప్రకృతి సంబంధమైనటువంటి ఆర్థిక వనరులు అవి కూడా సఫిషియెంట్గా లేకపోవబోతుంది. ఇవన్నిటి వలన ఏంటంటే ప్రజలకి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కనుక ఇది అందరి దృష్టి దీని మీద పడి అందరూ కూడా ప్రపంచ జనాభా దినోత్సవం చేసుకొని అందులో ఉన్నటువంటి మంచి విషయం తెలుసుకొని అందరూ దీన్ని పాటిస్తే అందరికీ మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. జనాభా దినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటున్నాము జూలైలో. మరి ఈ జనాలు పెరగడం వల్ల మనకి ఏంటంటే మనకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మరి ఇల్లులు ఎక్కడో కట్టుకోవాలంటే స్థలం ఉండదు, మనం తినడానికి ఆహారం కూడా తక్కువ అవుతుంటుంది.
అలాగే జనాభా ఎక్కువైతే వెహికల్స్ పెరుగుతుంటాయి. తర్వాత మనకి పొల్యూషన్ అనేది మనకి ఎక్కువ అది పేర్చడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా మనకి వస్తుంటాయి. తర్వాత మరి ఇంకా స్త్రీల్లో ఆడపిల్లలు అయితే మరి ఇంకా చదువు ఉండాలి, వాళ్ళకి ఏదో బ్రతకడానికి ఉద్యోగం అనేది ఉండాలి. ఇవన్నీ మనకి రావాలంటే ఈ జనాలు ఎక్కువ అవడం వల్ల అవన్నీ తక్కువ అవుతుంటాయి, మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వార్తలు సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.